ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో వృశ్చిక రాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? వృశ్చిక రాశి గ్రహస్థితి గురించి మాట్లాడదామంటే వీళ్ళకి మొదటి ఇల్లు మరియు 6వ ఇల్లు కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని రూల్ చేసేది కుజుడు. ఈసారి వీళ్ళకి 8వ ఇంట్లో ఉన్నాడు. అలానే 11వ ఇంట్లో వీళ్ళకి సూర్యకేతువులు ఉన్నారు. 10వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. బేసికల్గా ఇది చెప్పుకోదగ్గ గ్రహస్థితి. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? వృశ్చిక రాశికి ఒక అందమైన క్వాలిటీ ఉంది. ఎప్పుడు వాడి కెరియర్, వాడి ఆరోగ్యం, వాడి కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చాలా వింత కాంబినేషన్ ఇది వృశ్చిక రాశి. అంటే ఒకటేసారి ఆలోచిస్తాడు. ఆరోగ్యం, కెరియర్ రెండు లింక్ ఉంటాయి. సపరేట్గా ఆలోచించాడు. ఎప్పుడు లింక్ చేసి ఆలోచిస్తాడు. కాబట్టి వీడి కెరియర్ డిస్టర్బ్ అవుతాడు, హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కెరియర్ బాగుపడితే హెల్త్ కూడా బాగుపడుతుంది వీడికి. ఇది వృశ్చిక రాశికి చెప్పుకోదగ్గ క్వాలిటీ. చాలామందికి తెలియదు ఇది. ఇప్పుడు వృశ్చిక రాశికి మనం చెప్పుకున్నట్టు కెరియర్ అండ్ జాబ్ రెండు లింక్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కంట్రోల్ చేసేది, దీనికి ఒక పవర్ అనేది ఉంటుంది కదా, ఆ పవర్ కుజుడికి ఇవ్వబడింది. ఆ కుజుడు పరిస్థితి 8వ ఇంట్లో సంచారం, మాధ్యమం రంగంలో పడడం వల్ల వీడు హెల్త్ గురించి, వీడు కెరియర్ గురించి డెప్త్లో ఆలోచిస్తున్నాడు, రీసెర్చ్ చేస్తున్నాడు. నా ఆరోగ్యం ఇలా ఉంది, కొంచెం ఇలా చేసుకుంటే మెరుగుపడుతుంది. నా జాబ్ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇప్పుడు ఈ శాలరీతో చేస్తున్నాను, ఈ టైం వరకు ఇలా పని చేద్దాము, తర్వాత శాలరీ ఇంత ఇస్తారు, లేదంటే కంపెనీ మారిపోద్దాము, అంత అంతర్మదనం జరుగుతున్నాడు లోపల. అంటే సినిమా నడుస్తుంది 4 వైపులు. లేకపోతే ఆఫీస్లో ఉంటే కూడా నా పని ఇలా జరుగుతుంది, నేను ఇలా మార్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, మా టీం లీడర్కి ఇది చెప్పాలి, అక్కడ హెచ్ఆర్కి ఒక లెటర్ రాయాలి, నాకు ఒక 30 నిమిషాలు లీవ్ కావాలి, అలా బయటికి వెళ్ళి వస్తాను. అంటే ఒక ప్లానింగ్, ఆల్ ఓవర్ ప్లానింగ్ వేస్తున్నాడు వీడు. ఈసారి స్కెచ్ చేస్తున్నాడు లోపల. ఎందుకంటే వీడికి 11వ ఇంట్లో అంటే వ్యాపారం చేస్తే ప్లేస్లో సూర్యకేతువులు ఉన్నారు కాబట్టి వీడికి మైండ్లో ఎక్కడో వ్యాపారం చేద్దామని కోరిక, ఒక ఫోకస్, ఒక విజన్, ఒక లాంగ్ టర్మ్ గోల్ కనిపిస్తుంది. నేను వ్యాపారం చేస్తే బాగుంటుంది కదా, దేవుడి పేరు తీసుకుని వ్యాపారం మొదలెట్టేద్దామా, లేదంటే ఉన్న ఉద్యోగంలోనే ఎలా పొజిషన్ చేంజ్ చేసుకొని పైకి వచ్చేయాలి అని ఒక విజన్ వేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ప్రతి మనిషి ఆలోచిస్తాడు కదా, కూర్చొని అన్నం తినేటప్పుడు బేసికల్గా ప్రతి మనిషి ఆలోచిస్తాడు రాత్రి నెక్స్ట్ ఏంటి అని, లేకపోతే నిద్రపోయే ముందు ఆలోచిస్తాడు. ఆ ప్లానింగ్ అంతా జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. మొత్తం ప్లానింగ్ చుట్టూనే ఉంది. ఆ ప్లాన్ కూడా ఎలా ఉందంటే ఆరోగ్యానికి, జాబ్కి సంబంధించింది. వీళ్ళు 10 మందిని అడుగుతున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, అక్కడ మొత్తం కనుక్కుంటున్నారు. అంటే త్రూ కమ్యూనికేషన్ ఇదంతా రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసుకొని హెల్త్ని, జాబ్ని ట్రాక్లో పెడుతున్నారు. వ్యాపారం మీద విజన్ వేస్తున్నారు. మళ్ళీ చెప్తాను మీకు వృశ్చిక రాశి గురించి కొంచెం క్లియర్ కట్గా చెప్దాం. హెల్త్, జాబు రీసెర్చ్ జరిగిపోయింది, 10 మందిని అడిగారు, ఓకే డన్. వ్యాపారం గురించి విజన్ ఫ్యూచర్లో ఇప్పటి నుంచే మొత్తం రెడీ చేసుకుంటున్నారు. ఇది వృశ్చిక రాశి గురించి
ఈ మాస ఫలితం. విద్యార్థులకు ఎలా ఉంది? విద్యార్థులకు బాగానే ఉంది, నోనిట్టు వారి స్లోగా నడుస్తుంది, అంతా పెద్ద స్పీడ్ ఏం లేదు, చాలా స్లోగా నడుస్తుంది. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. పరిహారాల గురించి మాట్లాడితే వృశ్చిక రాశి వాళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. వీరు వృశ్చిక రాశి అంటేనే ఆంజనేయ స్వామి. మంగళవారం రోజు వీళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి బుధవారం రోజు వినాయక ఆరాధన చేయాలి. లేదంటే మంగళవారం రోజే ముందు వినాయక ఆలయానికి వెళ్ళి వినాయకుడిని దర్శించి తర్వాత ఆంజనేయ స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి ఆలయంలో చేసుకుంటే అత్యద్భుతంగా శ్రేష్టంగా ఉంటుంది. సెప్టెంబర్ నెల బాగానే ఉంది, 85% చాలా హ్యాపీగా ఉంటుంది, మంచిగా వెళ్ళిపోద్ది, నో నీడ్ టు వరీ. తెలుసుకున్నారు కదండి వృశ్చిక రాశి వారి సెప్టెంబర్ నెల మాస ఫలాలు ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.